హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. యువతి యువకులకి భారీ శుభవార్త. ఉచిత శిక్షణలు ఇచ్చేటటువంటి కార్యక్రమం గురించి అయితే చెప్పడానికి ఈ వీడియోనైతే తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోలో భాగంగా ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అంటే కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, ఎలక్ట్రీషియన్, సీసీటీవీ రిపేర్, కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కోర్స్, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించినటువంటి కోర్సులు అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఈ కోర్సులకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, యువతి యువకులకి ఉండాల్సినటువంటి ఏజ్ ఎంత, అదేవిధంగా ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని మీకోసం అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ గమనించండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసం అయితే నేను తీసుకొని రావడం జరిగింది. యువతకి సదవకాశం, వృత్తి నైపుణ్య శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. కరీంనగర్ క్రీడా విభాగం న్యూస్ టుడే అని చెప్పేసి కరీంనగర్ రామ్నగర్లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో, ఇక్కడ మీరు ఈ అడ్రస్ని అయితే నోట్ చేసుకోండి. కరీంనగర్ జిల్లా రామ్నగర్లో ఉన్నటువంటి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం నుండి అయితే ఈ యొక్క ఆర్టికల్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి కోర్సుల వివరాలు మీకు కావాలి అనుకుంటే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ బ్యూటీషియన్, డొమెస్టిక్, ఎలక్ట్రీషియన్, సీసీటీవీ, కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ కోసం యువతీ యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇక్కడ రామ్నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రంలో మీరైతే పేర్లని నమోదు చేసుకోవాలి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 7వ తరగతి ఆ పైన పాస్ ఉన్నా సరిపోతుంది, ఫెయిల్ అయినా కూడా తీసుకుంటాము అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి 18 ఏళ్ళు నిండిన వారే అర్హులని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. శిక్షణ 3 నెలలు ఉంటుందట. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా, మీరు శిక్షణ కంప్లీట్ చేసుకున్నట్టు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా 70% అటెండెన్స్ ఉన్నటువంటి వారికే ఈ యొక్క సర్టిఫికెట్ అనేది ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కావలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ అర్హులు ఎవరైనా ఉన్నట్టయితే మీరు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకొని ఈ యొక్క శిక్షణని పొందుతారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.